మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే భక్తి. నేను ఝాన్సీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మారెళ్ళ రవిశాస్త్రి గారు. మరి గురువు గారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే. గురుగారు, ప్రతి మాసం అమావాస్య వస్తుంటుంది, అది అందరికీ తెలిసిందే. ఆ అమావాస్య రోజు ఏమేం చేయాలని క్రతువుల గురించి కూడా తెలుసు గురుగారు. కాకపోతే ఇప్పుడు ఆషాఢ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది. మరి ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య యొక్క ప్రాముఖ్యత తెలియజేయండి గురుగారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆషాఢ అమావాస్య మనకి దక్షిణాయన కాలంలో, అంటే దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత వచ్చేటటువంటి అమావాస్య ఆషాఢం అమావాస్య. ఇది పితృకార్యాలకి చాలా శ్రేష్టంగా చూస్తారు. అంటే మనకి పితృకార్యాలకి చాలా శ్రేష్టంగా చూస్తారు. ఏ అమావాస్య అయినా సరే మనకి ముఖ్యంగా చూసేది ఇది మనకి ఉగ్రదేవతా సాధనలు, భైరవ సాధన కావచ్చు, కాళీ సాధన కావచ్చు, బగలాముఖి కావచ్చు, ఇటువంటి సాధనలకి, దశమహావిద్య సాధనలకి చాలా ప్రాముఖ్యతగా చూస్తూ ఉంటారు. ముఖ్యంగా మీరు అడిగారు కాబట్టి ఆషాఢం అమావాస్య వీటిల్లో ప్రాముఖ్యంగా ఉంటుంది. దక్షిణాయ కాలంలో వచ్చేటటువంటి మొదటి అమావాస్య కాబట్టి చాలా ఈ పితృకార్యాలకి వీటి అన్నిటికీ కూడా చాలా శ్రేష్టమైంది. అలాగే ఆధ్యాత్మిక సాధకులకి, అంటే ఊర్ధ్వరేతస్సు ప్రక్రియ ఇట్లాంటివి చేసే వాళ్ళకి, కుండలిని సాధకులకి, వీళ్ళందరికీ కూడా చాలా శ్రేష్టమైందిగా మనం చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా అమావాస్య అనేది ఏంటంటే మనకి చూసుకున్నట్టే మీకు దీపావళి కూడా అమావాస్య టైంలోనే వస్తుంది. అవును గురుగారు. అయితే అమావాస్య లక్ష్మీ సాధనకి చాలా ముఖ్యమైనది. అమావాస్యకి 2 రోజుల ముందర, 2 రోజుల తర్వాత మొత్తం కలిపి 5 రోజులు లక్ష్మీదేవి ఉపాసనకి చాలా శ్రేష్టమైనది. దానికి ఒక శ్రీశుక్త సంతీకరణంతో చేసినటువంటి మహావిద్యాన్ని వారు చేసినటువంటి ఒక ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియ ప్రకారం చాలామంది ఈ లక్ష్మీ సాధనని చేస్తూ ఉంటారు. ఈ లక్ష్మీదేవి సాధన అనుగ్రహం కలగాలి అంటే ఈ 5 రోజులు, ఎప్పుడైనా సరే అమావాస్యకి ముందర 2 రోజులు, అమావాస్య తర్వాత 2 రోజులు, అమావాస్య, మొత్తం 5 రోజులు లక్ష్మీ శ్రేష్టమైంది. మీకు కావాలంటే చూడండి, లక్ష్మీ పూజలన్నీ అమావాస్య రోజే చేస్తారు. చాలా కొద్ది మందికి ఈ విషయం తెలుసు. ఎందుకంటే మన దీపావళి అమావాస్య రోజు కూడా చాలా మంది అందరికీ తెలుసు లక్ష్మీ పూజ చేస్తారు ఎక్కువగా. అలా లక్ష్మీకి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నటువంటి రోజు. ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలనుకుంటారో వారి ఉపాసన చేసుకుంటూ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి లక్ష్మీదేవి మంత్రం కానివ్వండి, లేదు అదేమీ తెలియదు, శ్రీం బీజ మంత్రం, ఓన్లీ శ్రీం 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 అనే బీజమంత్రం ఈ 5 రోజులు చేసుకోగలిగితే చాలా శ్రేష్టంగా ఉంటుంది. అలాగే మనకి అమావాస్య రోజు మనకి సముద్రాలు చూసినట్టయితే లోపలికి వెళ్తాయి, మనకి వెనక్కి వెళ్తాయి, పౌర్ణమి టైంలో ముందుకు వస్తాయి. ఆటుపోటు అంటారు. అది ఇది కూడా చాలా మందికి తెలియదు గురుగారు. సముద్రంలో ఆటుపోట్లు అంటారు. పౌర్ణమి సమయంలో కొద్దిగా ముందుకు వస్తుంది, అమావాస్య సమయంలో వెనక్కి వెళ్తుంది సముద్రం. అలాగే మన శరీరంలో ఉన్నటువంటి జ్యూసెస్ అమావాస్య టైంలో కుంచకపోతాయి. ఓకే అనమాట ఆటోమేటిక్గా బ్రెయిన్కి వెళ్తూ ఉంటుంది. అదో రీసెర్చ్ ప్రక్రియ ఉంటుంది. ఆ టైంలో ఏంటి అంటే కొంతమందికి ఈ అనమాట చాలా డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట, బాడీలో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి ఈ జ్యూసెస్ విషయంలో. అందుకనే మీకు చూడండి, మీకు డెలివరీలు మీరు గైనిక్ హాస్పిటల్కి వెళ్తే ఏదైనా మీకు పౌర్ణమి టైంలో జరిగిన డెలివరీలు అమావాస్య టైంలో జరగవు. ఓకే గురుగారు. అమావాస్య టైంలో సహజంగా రీసెర్చ్ ప్రకారం అమావాస్య టైంలో ఫ్లో ఆఫ్ ఎనర్జీ వాటర్ కింద వైపుకి ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏంటంటే ఈ యొక్క స్టమక్లో ఉన్న వాటర్ కంటెంట్ కూడా డెలివరీ చేయడానికి సిద్ధమవుతుంది అన్నమాట. సో ఇదేంటి అంటే ఈ టైంలో ఏంటంటే అమావాస్య టైంలో చేయదన్నమాట. సో దానివల్ల డిఫరెన్సెస్ ఉంటాయి. మామూలుగా రీసెర్చ్ ప్రకారం కూడా పౌర్ణమి టైంలో ఉన్నంత ఇది అమావాస్య టైంలో ఉండదు.
సో మీకు పౌర్ణమి అమావాస్యల గురించి కరెక్ట్గా అర్థం చేసుకుంటే మన మైండ్ సెట్ గురించి చాలా ఉంటుంది. అంటే ఒక రకంగా అమావాస్య రోజు పుట్టిన ఆడపిల్ల కానీ అబ్బాయికి కానీ ఆ ప్రభావం కూడా పడుతుంది అంటారు గురుగారు. అమావాస్య రోజు అమ్మాయి పుడితే చాలా లక్ష్మీ అమ్మవారు పుట్టినట్టే. సో ఆ ఇంట్లో బాగా కలిసి వస్తూ ఉంటుంది, ఆ అమ్మవారు చాలా మేలు చేస్తుంది అనేసి ఉంటుంది. కాబట్టి ఆ ఇది అనేది ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ఎన్నో ఉంటాయి. కాబట్టి మీకు చాలా చాలా మనకి అమావాస్యకి చాలా విశిష్టత ఉంది. అందులో ఆషాఢ అమావాస్య అంటే చాలా ప్రత్యేకమైంది. దాన్ని అంటే చెప్పుకుంటూ పోతే ఇది చాలా ఇదనమాట. సో ముఖ్యంగా మనకి వచ్చినప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అమావాస్యని చాలా బాగా ఉపయోగించవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం బెస్ట్ ముద్ర ఏంటంటే ఈ ముద్ర కుబేర ముద్ర అంటారు. అంటే ఎట్లా అంటే ఈ 2 వేలను ముడిచేసి ఇదేమంటారు ప్రాణవాయువు అంటారు. ఇది ప్రాణవాయువుల్ని ఇట్లా ముడిచేసి ఈ 2 వేలని ఇట్లా కలిపితే ఇది కుబేర ముద్ర అంటారు. లక్ష్మీదేవి కమలాన్ని ఈ వేలతో ఇలా పట్టుకుంటుంది. మీరు కావాలంటే ఫోటోలో చూడొచ్చు. ఈ 2 వేలు ముడుచుంటాయి, ఇవి ఉంటాయి. ఇది ముద్ర లక్ష్మీదేవి ఫోటో కానీ మీరు చూస్తే ఈ ముద్రతోనే ఉంటుంది. కావాలంటే మీకు అమ్మవారు విగ్రహాలు చూస్తే ఇట్లా ఉంటుంది కమలం పట్టుకొని. ఓకే, ఈ ముద్ర ఎవరైతే వేస్తారో వారికి కుబేర తత్వం అనేది వస్తుంది. ఇది ఈ ముద్ర వేస్తూ ఎవరైతే శ్రీం బీజ సాధన శ్రీం 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 అని చేస్తూ ఉంటే మన అనాహత చక్రం, మన హార్ట్ సెంటర్ ఏదైతే ఉందో మణిపూరక చక్రానికి హార్ట్ సెంటర్కి మధ్యలో ఉన్న భాగం వైబ్రేట్ అవుతూ ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేసి శ్రీం అనండి, హార్ట్ దగ్గర వైబ్రేట్ అవుతుంది. ఆ శ్రీం తత్వం వైబ్రేషన్ ఎంత పెరుగుతూ ఉంటే మనకి అవకాశాలు అంత పెరుగుతూ ఉంటాయి. అంటే అది బయటికి వినిపించాలేగా అనాలి గురుగారు, లోపల కాదు. అంటే నువ్వు ఫస్ట్లో స్టార్టింగ్లో బయటికి అనొచ్చు శ్రీం 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 ఇలా అనుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మీకు లోపలికి వెళ్ళినా కానీ ఆ బ్రీత్లో అదే జరుగుతూ ఉంటుంది. ఓకే, ఫస్ట్లో మనకి అనమాట. అట్లా మనకి రోజుకి ఒక 1 అవర్ 1.5 అవర్ కానీ మనకి వీలు దొరికినప్పుడే చేసుకోవచ్చా గురుగారు, లేకపోతే నిద్ర లేచి తెల్లవారుజామునే చేసుకోవాలా? ఇది అంటే ఎట్లా అంటే వీలు దొరికినప్పుడు చేసుకుంటూ ఉంటే మంచిదే. కాకపోతే ముఖ్యంగా ఇంట్లో చోట కూర్చొని చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. లేదు అలా లేదు అనుకున్నా అది మననం చేసుకుంటూ ఉండి కొన్ని నియమాలు పాటిస్తూ, లేడీస్ అయితే పర్టికులర్లీ మంత్లీ సైకిల్స్ అప్పుడప్పుడు కాకుండా మిగిలిన సందర్భాల్లో ఎందుకంటే చేసుకుంటూ ఉంటే అవన్నీ కూడా ప్రాసెస్ అనేది అవుతూ ఉంటుంది. ఆ నియమాలు పాటిస్తూ హ్యాపీగా శుచిగా, అంటే మనకేంటంటే ఏదైనా దైవం అనేది శుచిగా చేయమన్నారు కాబట్టి స్నానం చేసి ప్రశాంతంగా మొదలు పెట్టుకొని చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా చాలా 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 బాగుంటుంది. కాబట్టి ఇది చాలా ఇదే అన్నమాట. మొత్తంగా చూసుకుంటే ఎటు తిరిగి ఆరోగ్యమే మెరుగుపడుతుంది గురుగారు ఒక రకంగా మెయిన్గా మనకి. గురుగారు మరి ఈ అమావాస్య రోజు, అది కూడా ఆషాఢం అమావాస్య రోజు ఏ దేవుణ్ణి పూజిస్తే మంచిదంటారు జనరల్గా? లక్ష్మీదేవి ఆరాధన ఉంటుంది. పితృకార్యాలు బాగా చేస్తారు, దక్షిణాయన కాలంలో వస్తుంది కాబట్టి. అలాగే శక్తి ఆరాధన చేసేవాళ్ళు ఎవరైతే కాళీ అమ్మవారు, భైరవ సాధన ఇట్లా చేసేవారు వారికి ఎక్కువగా వీటిని ఆరాధన చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇంకా ఈ యోగ మార్గంలో సాధనలు చేసేవాళ్ళు అంటే కుండలిని యోగం అని, రాజయోగం అని, ఈ క్రియాయోగం అని యోగ మార్గంలో చేసే వాళ్ళందరికీ కూడా పౌర్ణమి అమావాస్యలు ముఖ్యం. అందులో అమావాస్యని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ధ్యానం వైపు ఉన్న వాళ్ళు పౌర్ణమిని ఎక్కువ వాడుతూ ఉంటారు. యోగ మార్గంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇది వాడుతూ ఉంటారు అన్నమాట. సో ఇలా మనకి అమావాస్య చాలా అన్ని విధాలుగా శ్రేష్టమైంది. కాబట్టి మీకు తమిళనాడు ప్రాంతం పోతే అమావాస్య రోజు ఎక్కువ పెళ్ళిళ్ళు కూడా చేస్తారు. సో వాళ్ళు అట్లా చాలా మంచిదిగా భావిస్తూ ఉంటాను. దానికి ఒక పెద్ద రీజన్ ఉంది కాబట్టి అది తర్వాత డిస్కస్ చేద్దాం. అమావాస్య పరంగా అయితే ఆషాఢ అమావాస్య మనకి దక్షిణాయన కాలంలో ఫస్ట్ వచ్చేటటువంటి అమావాస్య, దక్షిణాయన ప్రారంభంలో వచ్చే అమావాస్య కాబట్టి ఇది ఎంతో శ్రేష్టమైనది.
ఓకే గురుగారు, ఫైనల్గా దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతాను. మామూలుగా ఇంటికి దిష్టి తగిలిన ఏదైనా గుమ్మడికాయ అమావాస్య రోజు పెట్టుకుంటే బాగుంటుంది అంటారు. అలాగే వాహనాలు ఏమైనా ఉన్నా కానీ ప్రతి అమావాస్యకి లేదా ఇలాంటి స్పెషల్గా ప్రాముఖ్యత కలిగిన అమావాస్య రోజు కనుక మనం బండ్లను శుభ్రం చేసుకొని నిమ్మకాయ పెట్టి తొక్కి చేస్తే ప్రమాదం నుంచి నివారణ జరుగుతుంది అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం గురుగారు? అంటే ఎప్పుడైనా నిమ్మకాయ నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. ఇప్పుడు బూడిద గుమ్మడికాయ ఉంది, నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. వీటిని ఉపయోగించడం వల్ల ఇప్పుడు మనకి ఏంటంటే ఎనీథింగ్ థాట్లో మనకి పాజిటివ్ నెగిటివ్. ఇప్పుడు మనము ఒక వాటర్ బాటిల్ పెట్టుకొని మంచిగా ఉంది అని నువ్వు తాగితే అది ఆటోమేటిక్గా నీకు తెలియకుండా ఒక మంచి వైబ్రేషన్ వస్తుంది. ఇప్పుడు గుళ్ళోకి వెళ్తే అదే వాటర్ తీర్థం అవుతుంది. ఎందుకు అవుతుంది? అక్కడ ఆ ఉచ్చారణ అంతా కూడా పాజిటివ్ ఉంటుంది. పాజిటివ్ ఆరాలో ప్రాణశక్తిని ఈజీగా గ్రహించే తత్వం వాటర్కి ఉంటుంది. సో అక్కడ మనం ఆ వాటర్ తీసుకుంటే తీర్థం అంటుంది. అటువంటి స్థానాలు మనకి కొన్ని జలపాతాలు అయితే తీర్థ స్థానాలు అంటాం. సో అక్కడ పవిత్రత ఉంటుంది. సో అలా ఒక పాజిటివిటీ పెరిగిన ఏరియాలన్నిటినీ తీర్థము పాజిటివ్గా మనం కొలుస్తూ ఉంటాం. అలాగే నెగిటివిటీ వెళ్ళిన ప్రాంతాలు అక్కడ పోగానే ఒక షాడోనెస్ వస్తుంది. అట్లాంటి అక్కడ నిమ్మకాయ ఏం చేస్తుంది అంటే నిమ్మకాయ నెగిటివ్ని గ్రహించడంలో నెంబర్ 1 అన్నమాట. నెగిటివ్ని రిసీవ్ చేసుకోవడంలో నెంబర్ 1 ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి నిమ్మకాయ వాహనం కింద పెట్టారు, దాంట్లో అబ్బాయి వీడి వెహికల్ బాగా కొన్నాడు అని అనే ఇది ఉంటుంది అనమాట. వాడికి వెహికల్కి ఏదన్నా తగలాగానే ఇది బాగా అయిందిరా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి ఎఫెక్ట్లు పడకుండా ఉండాలంటే అందుకనే మనకి బండి పూజ అనేసి మనకి వెళ్ళిన దేవస్థానాల దగ్గర చేయించి హ్యాపీగా నిమ్మకాయలు కట్టి చేస్తారు. అలాగే ఇంటికి కూడా గుమ్మడికాయ అంటారు. ఆ గుమ్మడికాయ ఎందుకంటే ఆ గుమ్మడికాయ కింద నుంచి వచ్చే మనిషి వస్తాడు. వచ్చినప్పుడు వాడి నెగిటివ్ థాట్స్ ఇవన్నీ కూడా గుమ్మడికాయ లాగేసుకుంటుంది. ఓకే, అందుకని ఇంటికి గుమ్మంలో గుమ్మడికాయ కడతారు. ఆ నెగిటివ్ ఆరాని అంతా లాగేసుకోవడం వల్ల వాడి ఇంట్లోకి వచ్చి ఆ నెగిటివ్ వైబ్రేషన్ స్పెండ్ చేయకుండా ఉండడం కోసం ఆ గుమ్మానికి అలా కడతారనమాట. సో అది వాటికి ఉంది. మీకు మామూలుగా ఇప్పుడు రీసెంట్గా కూడా హెల్త్ పరంగా కూడా మీరు చూస్తే బూడిద గుమ్మడికాయ జ్యూస్ చాలా ఫేమస్ అయింది. బూడిద గుమ్మడికాయ జ్యూస్ అనేది ఎందుకు తాగితే మంచిది అంటే మామూలుగా మిగిలిన ఇప్పుడు మనకు ఆరా ఎన్ని మీటర్లు ఉంది అని కొలిచేటప్పుడు మీరు చూసుకుంటూ వెళ్తే ఒక మామూలుగా అన్ని కూరగాయలకు కానీ మనుషులకు కానీ సహజంగా ఒక మనిషిని చూస్తే 10 feet 7 feet అట్లా ఉంటుంది ఒక మనిషికి. అలాగే మీకు బాగా ఆరా ఎక్కువ ఉన్నది ఏంటంటే బూడిద గుమ్మడికాయ మీకు 100 feet పైన ఉంటుంది ఆరా, పాజిటివ్ ఆరా. మీకు బూడిద గుమ్మడికాయ ఒక్కటే మీరు చూడండి ఇంటి దగ్గర పెట్టేసిన అంటే కోసుకొచ్చి అట్లా పెట్టినా 2-3 నీళ్ళు చెడిపోకుండా ఉంటాయి. అవునా? సో అంత శక్తి ఉంటుంది అన్నమాట వాటికి. సో అటువంటి శక్తి గలది, దానికి ఒక పవర్ ఉంటుంది. అందుకనే బూడిద మన పూర్వీకులు ఏది కూడా రీసెర్చ్ లేకుండా చేయలేదు. కాకపోతే మధ్యలో ఏమైందంటే అది ఎందుకు అని చెప్పే వాళ్ళు లేకపోవడం వల్ల అయిపోయింది. ఇప్పుడు పసుపు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. పసుపు రాసుకొని స్నానం చేయమంటారు ఆడపిల్లని. ఎందుకంటే ఎక్కడ ఎవడి థాట్లు పడ్డాయో తెలియదు. ఇప్పుడు జడ వేసుకుంటే ఆరా స్ట్రాంగ్గా బంధనం అవుతుంది. జడ వేసుకుంటే పూర్వకాలంలో వాష్రూమ్లోంచి బయటికి రాగానే జుట్టు ముడేసుకోవే అని పెద్ద బామ్మలు తిట్టేవాళ్ళు. జుట్టు ముడేసుకోవడం వల్ల ప్రాణశక్తి వేస్ట్ కాదు. ఈరోజు అందరూ విడబోసుకొని తిరుగుతున్నారు, ప్రాణశక్తి వేస్ట్ అయిపోతుంది, వీక్నెస్ వస్తుంది. మీరు జడ వేసుకొని తిరగండి, జడ వేసుకోకుండా తిరగండి, ఆ రెండిట్లో మీ ఆరాలో మీ ఎనర్జీలో ఎంత డిఫరెన్స్ ఉందో తెలుస్తుంది. ఓకే గురుగారు, ఇవన్నీ శాస్త్రబద్ధమే. కాకపోతే వాటి గురించి ఎక్స్పీరియన్స్ అయ్యి సాధన చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఓకే అన్నమాట. ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు చూడండి, జడ వేసుకుంటే ఆటోమేటిక్ గ్లోనెస్ తగ్గుతుంది ఫేస్లో. జడ వేసుకుంటే జడ విప్పితే గ్లోనెస్ పెరుగుతుంది. సింపుల్ స్విచ్ ఉన్నట్టే కదా అక్కడ. కరెక్టే గురుగారు, వర్క్ అవుతుంది. మనకి నీ వెలుగు ఎక్కడ ఉండాలి, ఎక్కడ స్ప్రెడ్ అవ్వాలి, నీ ఇంట్లో స్ప్రెడ్ అవ్వాలి. మీ హస్బెండ్ దగ్గర నీ వెలుగు ఉండాలి. నీ ప్రపంచానికి మొత్తానికి ఎందుకు ఇక్కడి నుంచి ప్రపంచం మొత్తం వెలుగు చూపించుకుంటూ వెళ్ళేసరికి సాయంత్రానికి డల్ అయిపోయి ఇంటికి పోతున్నాం. ఓకే గురుగారు, అర్థమైంది. సింపుల్. ఇవన్నీ టెక్నికల్స్ మన ప్రతి సాంప్రదాయంలో పెట్టిన ప్రతి ఒక్కటి కూడా చాలా గొప్ప విషయమే. ఆ గొప్ప విషయాన్ని ఆచరించే విధానంలో మన వాళ్ళు అర్థం చేయించే విధానంలో కొద్దిగా మిస్టేక్ అయ్యాయి. ఇప్పుడు అంతా కూడా మళ్ళీ ఫారెన్కి వెళ్ళి అవే పెద్ద రీసెర్చ్ సైన్స్ లాగా మళ్ళీ బయటకు వస్తున్నాయి.
అది జరిగితే ఏదైనా మనం ఆచరించగలిగితే చాలా గొప్పది. ఓకే గురుగారు, ఆషాఢం అమావాస్య యొక్క ప్రాముఖ్యత, పాటించాల్సిన విధి విధానాలు, ఏమేం చేసుకోవాలో అనేది చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.